హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సస్య వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 4 పెన్నీ స్టాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ 4 పెన్నీ స్టాక్స్ తో పాటు ఇంకో బోనస్ స్టాక్ కూడా చెప్తాను. ఈ బోనస్ స్టాక్ కూడా ఒక పెన్నీ స్టాక్ అనమాట. బట్ దీనికి మోర్ అంటే మల్టీ బ్యాగ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఆ 4 పెన్నీ స్టాక్స్ ప్లస్ 1 బోనస్ స్టాక్ చెప్తాను. అలాగే నేను ఒక 2 వేస్గా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ 2 వేస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారనమాట. సో ఈ వీడియోలో ఆ 4 పెన్నీ స్టాక్స్ అండ్ బోనస్ స్టాక్ ప్లస్ 2 వేస్ చూద్దాము ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి పెన్నీ స్టాక్స్లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఆ 4 పెన్నీ స్టాక్స్ ప్లస్ 1 బోనస్ స్టాక్ చెప్తాను కదా. ఇది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా చూద్దాం ఫ్రెండ్స్. అసలు పెన్నీ స్టాక్స్ అనేవి చాలా డేంజరస్ ఫ్రెండ్స్, హై రిస్క్ స్టాక్స్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ కనుక 1 lakh అయితే మీరు కేవలం 2000 రూపీస్ మాత్రమే మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 1 lakh పోర్ట్ఫోలియో మీరు కనుక మంచి షేర్స్లో పెడితే ఒక 1 lakhకి ఒక 20,000 30,000 దాకా వస్తాయి ఫ్రెండ్స్. 30% రిటర్న్స్ పర్ ఇయర్ చూసుకుంటే కనుక అదే మనం పెన్నీ స్టాక్స్లో 2000 పెడతాం కదా. మీ క్యాపిటల్ 1 lakh అయితే 2000 పెడతాం కదా. ఆ 2000 మనకి చేస్తే ఆ 2000 వచ్చేసరికి మనకి 10x అంటే 20,000 చేస్తుంది ఫ్రెండ్స్. ఆ 2000 మనం ఇన్వెస్ట్ చేస్తుంది 20,000 చేస్తుంది. లేదా ఆ 2000 అనేది మనకి 10 రూపీస్ కూడా చేస్తుంది, 20 రూపీస్ కూడా చేస్తుంది. అంతవరకు కూడా కింద పడిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ క్యాపిటల్లో జస్ట్ 2% మాత్రమే మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు చూసుకోండి, మీ క్యాపిటల్ 1 lakh అయితే 2% అంటే 2000, లేదు మీ క్యాపిటల్ ఒక 10 lakhs అయితే 2% అంటే 20,000 అంత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ 10,000 అయితే మీరు జస్ట్ ఒక 500 నుంచి ఒక 400 300 ఆ లెవెల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్ పెన్నీ స్టాక్స్లో. అవి ఏంటంటే మన లక్ కానీ లేకపోతే ఆ షేర్ కొంచెం పాజిటివ్ మూమెంట్ ఇచ్చి పైకి వెళ్తే మన మల్టీ బ్యాగర్ అవుతుంది. మల్టీ బ్యాగర్ అవ్వడం అంటే ఆ స్టాక్ మళ్ళీ గ్రోత్ అయిపోతుందని కాదు, జస్ట్ మన రిటర్న్స్ని డబల్ 3 5 10 6 times చేసేస్తుంది అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ చాలా రిస్కీ. మీరు కేవలం 2% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఆ 4 పెన్నీ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే బోనస్ స్టాక్ కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్ 4 పెన్నీ స్టాక్స్ చెప్తాను కదా. దాంట్లో ఫస్ట్ పెన్నీ స్టాక్ వచ్చేసరికి 3i ఇన్ఫోటెక్ ఫ్రెండ్స్. ఇది ఒక ఐటీ కంపెనీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్స్కి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే కోర్ బ్యాంకింగ్ విషయాలు కూడా చూస్తారు. అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా వీళ్ళు బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఈ షేర్ అనేది మనకి చూసుకుంటే కనుక 2007 ఆ టైంలో ఇది 155 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. అప్పుడు వీళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. ఈ షేర్ని వాళ్ళ యొక్క ప్రమోటర్స్గా ఉన్నారు, అంటే షేర్ హోల్డింగ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఈ కంపెనీ షేర్స్ అన్ని కూడా సెల్ చేస్తారు ఫ్రెండ్స్. అందువల్ల ఈ కంపెనీ అనేది చాలా ఫాలో అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇది ఒక పెన్నీ స్టాక్ మారింది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం 1 రూపీ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్కి వెళ్తే ఫ్రెండ్స్, దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 258 crores ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ చూసుకోవచ్చు 1.50 1.60 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ 50 week హై చూసుకుంటే కనుక 4 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అండ్ 50 week లో చూసుకుంటే 1 రూపీ 15 పైసా దాకా వచ్చింది. ఈ 1 రూపీ 15 పైసా అనేది కూడా మొన్న మార్చ్ 2020 ఉంది కదా, మనకి మార్కెట్ అనేది డ్రాస్ట్గా ఫాల్ అయినప్పుడు ఈ లెవెల్కి వచ్చింది ఫ్రెండ్స్. అండ్ బుక్ వాల్యూ చూసుకుంటే 2 ఉంది. అండ్ డివిడెండ్ వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చూసుకోండి మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 258 crores ఉంది. అండ్ బట్ వీళ్ళ యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, 518 crores ఉంది. అంటే మార్కెట్ క్యాప్ కంటే వీళ్ళ యొక్క డెప్ట్ అనేది డబల్ ఉంది ఫ్రెండ్స్. బట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో ఓన్లీ 2% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి పెన్నీ స్టాక్స్లో. అండ్ వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కూడా అంతగా బాగాలేదు ఫ్రెండ్స్. బట్ వీళ్ళ యొక్క సేల్స్ చూస్తే కనుక 2017 నుంచి 2019 దాకా వీళ్ళ యొక్క సేల్స్ మాత్రం కన్సిస్టెన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ అదే రేంజ్లో వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక ప్రీవియస్ క్వార్టర్స్ ఏమీ బాగాలేవు. బట్ మనకి డిసెంబర్ 2019 క్వార్టర్ మాత్రం వీళ్ళ యొక్క సేల్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. 27 crores వచ్చాయి ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టాక్. మీరు కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇది నేను ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో. అండ్ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క క్యాపిటల్లో 2% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ పెన్నీ స్టాక్స్లో, నేను ఇప్పుడు చెప్పే వాటిలో. సో ఇది ఫస్ట్ స్టాక్. అండ్ సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ మన అందరికీ తెలిసిందే, ట్రైడెంట్ లిమిటెడ్. ఈ ట్రైడెంట్ లిమిటెడ్ ప్రస్తుతం ఇప్పుడు 4 రూపీస్ 70 పైసా దగ్గర ఉంది. ఈ ట్రైడెంట్ లిమిటెడ్ అనేది ఏం కంపెనీ అంటే వీళ్ళు
టెక్స్టైల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే కాటన్ ఉంటుంది కదా, కాటన్ తీసేసి టెక్స్టైల్స్ అనేవి తయారు చేస్తారు, దిండులు తయారు చేస్తారు, బెడ్షీట్స్ తయారు చేస్తారు. మనం డీమార్ట్ వాటిలో చూస్తాం కదా బెడ్షీట్స్, వీళ్ళ ట్రైడెంట్ కంపెనీ బెడ్షీట్సే ఉంటాయి. అలాగే కాకుండా వీళ్ళు కాటన్ అనేది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారనమాట వేరే కంట్రీస్కి, అమెరికాకి, యూరోప్ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెన్నీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వీటి యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 2446 crores ఉంది, చాలా ఎక్కువ ఉంది. అండ్ కరెంట్ వాల్యూ చూసుకుంటే కనుక ₹4.80 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 50 వీక్ హై చూసుకుంటే కనుక ఇది ₹8 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వరకు ఇది మనకి ₹64 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత వీళ్ళు షేర్స్ అనేవి డివైడ్ చేశారు. డివైడ్ చేయడం వల్ల ఇది ఒక పెన్నీ స్టాక్ కింద మారింది. సో ఇది రీసెంట్గా చేశారు అనమాట, 2019 డిసెంబర్ ఆ టైంలో చేశారు. సో ఇది ఒక మనకి పెన్నీ స్టాక్గా మారింది. 50 వీక్ హైట్ చూసుకుంటే ₹8.45 ఉంది. 50 వీక్ లో చూసుకుంటే ₹3.05 ఉంది ఫ్రెండ్స్. ఈ ₹3.05 అని మార్చ్లో వచ్చింది, మొన్న లాస్ట్ మంత్ మార్చ్లో వచ్చింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది వీళ్ళ యొక్క డివిడెండ్ డీల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క డివిడెండ్ డీల్ వచ్చేసరికి 7.5% అనేది డివిడెండ్ డీల్ ఇస్తారు. సో మీరు కనుక పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి దాంతోపాటు డివిడెండ్స్ కూడా తీసుకుందాం అనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెన్నీ స్టాక్ కంపెనీ అనమాట. అండ్ డెప్ట్ చూసుకుంటే కనుక వీళ్ళు మార్కెట్ క్యాప్ వస్తే 2446 crores ఉంటే వీళ్ళ యొక్క డెప్ట్ వచ్చేసరికి 1500 crores, అరౌండ్ 1450 crores దాకా ఉంది. సో డెప్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి డెప్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నా సరే కన్సిస్టెన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెన్స్గా ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే డిసెంబర్ 19 క్వార్టర్లో వచ్చిన నెట్ ప్రాఫిట్స్ వీళ్ళు చూపించింది చాలా తక్కువ చూపించారు. అందువల్ల ఈ ప్రైస్ కూడా చాలా డ్రాస్టిక్గా ఫాల్ అయింది. ₹7-8 దగ్గర నుంచి ఫాలో అవుతూ వచ్చింది. అప్పటి నుంచే కరోనా వైరస్ రాకముందే నుంచే కొంచెం ఫాలో అయింది వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ వల్ల. అండ్ దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్, బట్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ క్యాపిటల్లో 2% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అండ్ మనం థర్డ్ స్టాక్ చూద్దాం. థర్డ్ స్టాక్ వచ్చేసరికి మన అందరికీ తెలిసిందే వోడాఫోన్ ఐడియా షేర్, వన్ ఆఫ్ ద బెస్ట్ షేర్. బట్ ఇప్పుడు అది పెనీ స్టాక్ కింద మారింది. మీకు ఇప్పుడు చార్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇది ₹4.10 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు కనుక ఈ షేర్ చూస్తే కనుక ₹104 దగ్గర ఉన్న షేర్ ఇప్పుడు పడిపోయి జస్ట్ ఒక పెనీ స్టాక్ కింద మారింది ఫ్రెండ్స్. సో దీంట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ క్యాపిటల్లో 2% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు దీని ఒక ఫండమెంటల్స్ చూద్దాం. దీని ఒక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 11,925 crores ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ చూస్తే కనుక ₹4.15 ఉంది. అండ్ 50 వీక్ హై చూస్తే కనుక ₹17 ఉంది. అలాగే 50 వీక్ లో చూస్తే కనుక ₹2.45. ఇది కూడా మొన్నే వచ్చింది ఫ్రెండ్స్, మార్చ్లో మార్కెట్ అంతా పడినప్పుడు వచ్చింది. అండ్ దీని యొక్క వీళ్ళు డివిడెండ్ డీల్స్ ఇవ్వడం మానేశారు ఫ్రెండ్స్. ఇది వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వడం మానేశారు. అండ్ వీళ్ళ యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, డెప్ట్ ఈ కంపెనీస్కి దారుణంగా ఉంది. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే 12,000 అరౌండ్ ఉంటే వీళ్ళ యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ 1 lakh crores ఉంది ఫ్రెండ్స్. సో అందువల్లే ఈ కంపెనీ అనేది పెన్నీ స్టాక్ కింద మారిపోయింది. అందరూ కూడా వాళ్ళ షేర్స్ అనేవి సెల్ చేసేసారు. అందువల్ల ఇది పెన్నీ స్టాక్ కింద మారింది. బట్ వీళ్ళ యొక్క డెప్ట్ కనుక రికవర్ చేసుకోగలిగితే కనుక వీళ్ళు మళ్ళీ ఈ షేర్ అనేది పుంజుకొని పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ సేల్స్ చూస్తున్నా సరే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ అనేవి చాలా తక్కువ అయిపోయారు. ఇదివరకు వోడాఫోన్ ఐడియా సపరేట్గా ఉన్నాయి. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా వీళ్ళ సబ్స్క్రైబర్స్ అనేవి పడిపోయారు. ఎందుకంటే జియో, ఎయిర్టెల్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా దెబ్బతిన్నారు అనమాట. అండ్ వీళ్ళ యొక్క హై డెప్స్ ఉన్నాయి కాబట్టి టెలికాం కమ్యూనికేషన్ కంపెనీ అనేది హై డెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ హై రెవెన్యూస్ కూడా ఉంటాయి. బట్ ఆ డెప్స్ అనేవి ఎక్కువ పడిపోవడం వల్ల అండ్ సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల ఈ షేర్ అనేది పడిపోయింది. సో మీరు దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇది థర్డ్ షేర్ వోడాఫోన్ ఐడియా. అండ్ ఫోర్త్ షేర్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ షేర్ వచ్చేసరికి సిటీ నెట్వర్క్స్ లిమిటెడ్. ఇది ఒక సిటీ కేబుల్ ఫ్రెండ్స్. సుభాష్ చంద్ర అనే అతను దీన్ని మేనేజ్ చేస్తున్నాడు. సుభాష్ చంద్ర ఎవరు అంటే డిజిటల్ కేబుల్ టెలివిజన్, అంటే డిజిటల్ మనకి ఇప్పుడు అన్నీ కూడా డిజిటలైజేషన్ అయిపోయింది కదా టెలివిజన్ అనేది. అవి ఢిల్లీలోను, కోల్కతా, ముంబై, బెంగళూరులో పెద్ద సిటీస్లో ఈయనే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అతని కంపెనీ అనమాట ఇది సిటీ నెట్వర్క్. సో వన్ ఆఫ్ ద మంచి కంపెనీయే. బట్ ఇదివరకు పాస్ట్లో మంచి పర్ఫామ్ చేసింది. బట్ తర్వాత చాలా డ్రాస్టికల్గా ఫార్ అయింది కాంపిటీషన్ రావడం వల్ల. సో ఇది ఫోర్త్ షేర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇది ₹1.30 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 109 crores, చాలా చిన్న కంపెనీ. అండ్ కరెంట్ ప్రైస్ ₹1.25 దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూసుకుంటే కనుక ఇది ₹4.25 దగ్గర ఉంది ఫ్రెండ్స్. అండ్ 50 వీక్ లో చూసుకుంటే 0.50 దాకా వెళ్ళింది. ఇది మార్చ్లో వెళ్ళింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 0.50 కనుక షేర్ వచ్చి ఎవరైనా సెల్ చేస్తుంటే అప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇది అండ్ దీని యొక్క డెప్త్ చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 109 crores అయితే దీని డెప్త్ వచ్చేసరికి 694 crores. అందువల్ల ఈ షేర్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా ఫాలో అవుతున్నాయి ఫ్రెండ్స్. పెనీ స్టాక్స్ అవడానికి కారణం అదే. బట్ మీరు మీ లక్ని ట్రై చేస్తున్నారు కాబట్టి, పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మీ లక్ని ట్రై చేస్తున్నారు కాబట్టి మనకి ఫండమెంటల్స్తో టెక్నికల్స్తో అంత అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీని ఇన్వెస్ట్ చేయడం ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ సేల్స్ చూసుకుంటే కనుక ఇది కన్సిస్టెన్స్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళ సేల్స్ అనేవి. అండ్ నెట్ ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక నెగిటివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళు నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారు నెట్ ప్రాఫిట్స్ అనేవి. సో ఈ షేర్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూసారు కదా 4 షేర్స్. ఇప్పుడు నేను ఒక బోనస్ షేర్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ బోనస్ షేర్ కూడా ఒక పెనీ స్టాకే. ఆ పెనీ స్టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు 4 పెనీ స్టాక్స్ చూసారు కదా, ఆ 4 పెనీ స్టాక్స్తో పాటు 1 బోనస్ స్టాక్ చెప్తాను కదా. ఆ బోనస్ స్టాక్ వచ్చేసరికి అలోక్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఈ అలోక్ ఇండస్ట్రీస్ అనేది ఇది కూడా ఒక కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కాటన్ అండ్ పాలిస్టర్ సెగ్మెంట్స్ లో వీళ్ళు పనిచేస్తారు అనమాట. ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 26% వాళ్ళు జనరేట్ చేసే కాటన్ అవన్నీ కూడా 26% అనేది ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, యూరోపియన్ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. సో మంచి కంపెనీ. అండ్ బోనస్ షేర్ అని ఎందుకు చెప్పారంటే దీంట్లో రిలయన్స్ కంపెనీ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో నెంబర్ 1 కంపెనీ అనేవాళ్ళు దీంట్లో 33% అనేది స్టేక్ తీసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క స్టేక్ని 50% చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు. వన్స్ ఈ స్టాక్ అనేది ఈ కంపెనీలో కనుక రిలయన్స్ వాళ్ళు 51% కనుక స్టేక్ అనేది కనుక తీసుకోగలిగితే కనుక ఈ స్టాక్ అనేది ఇప్పుడు మనకు కనబడుతున్న రేట్ నుంచి 100 రూపీస్ 200 రూపీస్ కూడా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫండమెంటల్స్ చూద్దాం ఫ్రెండ్స్. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 1680 crores ఉంది. అండ్ కరెంట్ వాల్యూ వచ్చేసరికి 7 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 50 వీక్ హై చూసుకుంటే 19 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. 50 వీక్ లో చూసుకుంటే 1 రూపీస్ 36 పైసా దగ్గర వెళ్ళింది. మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. అప్పర్ సర్క్యూట్స్ చేస్తుంది ఎవ్రీడే కూడా. వీళ్ళు డివిడెండ్స్ ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. బట్ డెప్త్ చూసుకోండి. వీళ్ళ ఒక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 1680 crores ఉంటే వీళ్ళ ఒక డెప్త్ చూసుకోండి. ఈ డెప్త్ వల్లే వీళ్ళ షేర్ అనేది చాలా కింద పడిపోయింది ఫ్రెండ్స్. బట్ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళస్ వచ్చిన తర్వాత ఈ షేర్ అనేది చాలా పుంజుకుంది. ఒకనొక టైంలో ఈ షేర్ అనేది డీలిస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్చేంజ్ నుంచి అంటే స్టాక్ మార్కెట్లోంచి డీలిస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే రిలయన్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం నుంచి మళ్ళీ లిస్ట్ అయిందనమాట ఎక్స్చేంజెస్లో. సో ఆ తర్వాత నుంచి ఇది కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఎవ్రీడే కూడా అప్పర్ సర్క్యూట్ చేస్తుంది. సో వీటి యొక్క క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక కంటిన్యూస్గా సేల్స్ అనేవి బాగున్నాయి ఫ్రెండ్స్, కన్సిస్టెన్స్గా ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక నెగిటివ్లో ఉంది. మార్చ్ 2019 చెప్పాను కదా, మార్చ్ 2019లో మంచి సేల్స్ వచ్చాయి. ఎందుకంటే దీంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత నుంచి మళ్ళీ నెగిటివ్ పోస్ట్ చేస్తున్నారు. బట్ ఈ కంపెనీ అనేది మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుందని నాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్. సో మీరు కావాలంటే దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. మీరు మీ క్యాపిటల్లో 2% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీరు చూసారు కదా 4 పెనీ స్టాక్స్ అండ్ 1 బోనస్ స్టాక్. మీరు వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒకసారి కన్సల్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు మీ క్యాపిటల్లో ఓన్లీ 2% మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ 2% కూడా మీరు లాస్ అయినా పర్లేదు, ఆ 2% అన్నప్పుడు మాత్రమే ఈ పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ నేను వీటిలో అప్రాక్సిమేట్లీ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను. అలోక్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేశాను, అలాగే వోడాఫోన్ ఐడియా అండ్ ట్రైడెంట్లో ఈ 3 వాటిలో కూడా ఇన్వెస్ట్ చేశాను. అండ్ మిగతా 2 కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. అండ్ వాటి యొక్క బెస్ట్ ప్రైజెస్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఈ పెన్నీ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసరికి నా క్యాపిటల్లో ఓన్లీ 2% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను ఇందాక చెప్పినట్టు. సెకండ్ వే వచ్చేసరికి ఫ్రెండ్స్ నేను ఇంట్రాడే చేస్తాను. ఇంట్రాడే చేసినప్పుడు మంత్లీ ఒక 6 times 7 times అనేది ఇంట్రాడే చేస్తాను. ఆ 6 times 7 times చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ తీసుకొచ్చేసి ఈ పెన్నీ స్టాక్స్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రాడే చేసినప్పుడు ఒక 5,000 6,000 ప్రాఫిట్ వస్తే దాంట్లో ఒక 4,000 5,000 తీసుకొచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నా ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ని ఈ పెన్నీ స్టాక్స్లో పెడతాను. అవి మంచి ప్రైసెస్ లెవెల్స్లో కనుక నాకు దొరికితే. సో ఈ 2 వేస్గా కనుక మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏ లాస్ ఉండవు ఫ్రెండ్స్. బికాస్ నేను ట్రేడ్ చేసిన వచ్చిన ప్రాఫిట్ని తీసుకొచ్చి పెడుతున్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఉండదు, అది లాస్ అయిపోయినా సరే. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.